ఎందుకంటే మా మీద కూడా కొంచెం పక్షపాతం చూపించడం జరిగింది కొంతమంది. అయినా కానీ మేము అడగగానే కొంచెం మాకు ఉన్న స్థాయిలో ఉన్న ఎంపీపీ ఫండ్లు ఎంతో కొంత మా ఊరికి ఖచ్చితంగా నాకు కావాలి, నా ఫండ్ నాకు కావాలన్న ఎంపీపీ గారు ఆమె కృషితోని నాకు ఇది ఒక ఆమె దగ్గర ఉన్న కొంచెం ఫండ్ నాకు పెట్టడం జరిగింది. దానివల్ల కూడా ఇంకా బయట సిఎస్ఆర్ వల్ల కూడా చాలా అభివృద్ధి కారణాలు గ్రామంలో చేయడం జరిగింది. ముఖ్యంగా మా గ్రామంలో నేను తీసుకోవాల్సింది ప్రతి ఒక్కరికి గుడి బడి మెయిన్ థింగ్ తీసుకోవడం. నేను బడిని తీసుకున్నాను, మా విలేజ్లో ఉన్న బడిని తీసుకొని బడిని చాలా అభివృద్ధిగా తీర్చిపెట్టిన. ఎందుకంటే ఆ బడి గురించి చెప్పుకోవాలంటే విలేజ్లో ఏం చేసినామంటే మోరీలు వేసినాము, లేకపోతే డ్రైనేజ్ వేసినాము, లైట్లు వేసినాము అనేది పేరు అనేది కాకుండా బడిని అనేది నా సొంతంగా తీసుకొని బడికి నేను తీసుకున్న వెంటనే బడిని చాలా అభివృద్ధి తీసుకున్నాను. ఎందుకంటే దాంట్లో కూడా ఎంపీపీ గారు కానీ మన ఎంపీడీఓ గారిని గతంలో ఎంపీడీఓ గారు వెంటనే ఫండ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఈ సభలో ముఖ్యంగా నాగన్న గురించి చెప్పుకోవాలంటే నాగన్న ఎల్లవెల్ల మా సీనియర్, మాకు ఎప్పుడు రాజకీయ గురువు. మాకు ఇట్లా కాదు, ఈ రకం ఉంటుంది సభ, సబ్జెక్ట్ ఈ రకంగా మాట్లాడాలి, ఆఫీసర్లతో ఈ రకంగా మాట్లాడాలి, ఈ రకంగా చూస్తేనే సభ ఉంటుంది, ఎవరి కానీ దూషించొద్దు అనేది క్రమశిక్షణగా మాకు నేర్పించడం జరిగింది. అదేవిధంగా క్రమశిక్షణగా పోయినాం. మరి అధికారులకి మేము ఒకటే విన్నపం, మీతో కానీ మాకు ఎప్పుడు కానీ ఏది కోపాలు తాపాలు విదేశాలు ఎలాంటివి లేవు సార్. ప్రజలు ఏదైతే మా దగ్గరకు వచ్చి మినబం పెట్టుకున్నారో మేము మీ దగ్గర అదే చెప్పుకోవడం జరిగింది. ప్రజల కోసం పోరాడడం తప్ప కానీ మా సొంత విషయాల కోసం ఎప్పుడు కానీ మా సొంత ఇంటి విషయం మాకు ఇది కావాలని ఏ రోజు మేము అడగడం జరగలేదు, ప్రజల కోసమే అడగడం జరిగింది. మరి ఈ ప్రజాస్వామ్యంలో ఇంకనైనా మీరు కొంతమంది వాస్తవానికి అన్న చెప్పినట్టు కొంతమంది ఈ వాళ్ళు అందరూ ఈ వచ్చే సర్పంచ్లు ఎంపీపీలు వచ్చే వరకు యథావిధంగా తన స్థానాల్లో విలేజ్లను అభివృద్ధి పనులను తీసుకెళ్లాలని ప్రజల తరఫు నుంచి అధికారులను మరొకసారి కోరుకుంటాం. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు.